చాలా మంది అమ్మా నాన్నలకి ప్రేమ పెళ్లిలంటే ఇష్టం ఉండదు. బిడ్డ అయినా కొడుకైనా ప్రేమ అంటే చాలు మస్తు కోపం వస్తుంది. అచ్చుగట్లనే ఒక అన్న బిడ్డ ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంట. ఇక గట్ల బిడ్డ పోయిందని ఇగో గా నాయన ఏం చేసిండో చూడుండ్రి. అవునల్లా ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి అంటే అస్సలు ఎవరు ఒప్పుకుంటలేరు. ఏం తెలిసి తెలియని వయసులో ప్రేమ అని తిరుగుకుంటా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చక్కగా చదువుకోరని కాలేజీలకు తోలితే గాలి తిరుగులో తిరుగుకుంటా చదువు గాయంత సంఖ నాకిస్తున్నారు. ఇగో అచ్చు ఇక్కడ సుత గట్లేనే అయింది. ఈ ముచ్చట కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిందంట. అగో అక్కడ కనిపించగా అన్న వాళ్ళ బిడ్డనే అంట ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయిందంట. అయితే గా పిల్లవాళ్ళ అమ్మ నాయనలు ఇంట్లో ఉన్నోళ్ళు ఏడుస్తుంటే గా అన్న మాత్రం కోపం పట్టుకోలికి గిట్ల ఏడ్చిండంట. ఓ అమ్మలారా అయ్యలారా, నా బిడ్డ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. మంచి పేరున్న కాలేజీలో చదివిస్తున్నా. నా బిడ్డను కొంతమంది పోరగాళ్ళు ప్రేమ పేరుతో ఆగం చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయేటట్టు చేసిర్రంటని ఇక అన్న మస్తు బాధతోని దయచేసి నా బిడ్డ చేసిన తప్పుని మీరెవరు చేయకండి ఇట్లా బాధపడుకుంటూ అందరికి చెప్తున్నాడు. అగో మీరే చూడరుగా అన్న బాధ. దొంగలు ఇంటి చుట్టూ తిరుక్కుంటా, ఈ వాడగట్టు చుట్టూ తిరుక్కుంటా, అర్ధరాత్రి 12 దాకా ఈ వాళ్ళ తిరుక్కుంటా, అమ్మాయిలు కనబడితే ట్రాప్ చేసుడు, మోసం చేసుడు, ఇట్లా వేసి తీసుకపోతే ఎంతవరకు సమాజం? అదే నువ్వు తీసుకుపోయేది మమ్మల్ని సంప్రదించనుంటివి. నీ తల్లిదండ్రులు ఉన్నారు, మేమున్నాము, సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు, వారి దగ్గర పిలుచుకోనుంటివి. సంప్రదించినాక నువ్వు తాలిగట్టి పోలీస్ స్టేషన్లో పోతే లగ్గమైనట్ట. అంతే కదనలా మరి ప్రేమ అంటే ఏంది పెళ్లి అంటే ఏంది అని తెలియని వయసులో ప్రేమ అని చెప్పి అమ్మ నాయనలు గొడ్డు కష్టం చేసి పెద్ద పెద్ద చదువులు చదివిస్తే ఇట్లా గాలి తిరుగులు తిరుగుకుంటా కనిపించిన అమ్మ నాయనలు కాదని వెళ్ళిపోనికి కొంచెమైనా సిగ్గుండాలి కదా. అయ్యా నమస్కారము, అయ్యా నమస్కారము. నా బిడ్డను ట్రాప్ చేసి దొంగలు ట్రాప్ చేసి తీసుకొని పోయి అయ్యా. నా బిడ్డను మంచి కాలేజీలో చదివించుకుంటున్నా అయ్యా. మల్లారెడ్డి కాలేజీలో ఉమెన్స్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అయ్యా. ఆమెను ట్రాప్ చేసి అమ్మాయిని ట్రాప్ చేసి ఎత్తుకొని పోయిర్రు అయ్యా. జరా ఎందుకు అంటే నా బిడ్డ చదువు కోసం ముఖ్యమైనది అయ్యా. ఇట్లా మోసం చేసుకుంటే సమాజంలో ఆడపిల్లలను అనాలని అద్దా చెప్పు. మేము జాగ్రత్తగా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని మేము చేసినాం అయ్యా. కానీ ఇట్లా దొంగలు ఇంటి చుట్టూ తిరుక్కుంటా, ఈ వాడగట్టు చుట్టూ తిరుక్కుంటా, అర్ధరాత్రి 12 దాకా ఈ వాళ్ళ తిరుక్కుంటా, అమ్మాయిలు కనబడితే ట్రాప్ చేసుడు, మోసం చేసుడు, ఇట్లా వేసి తీసుకపోతే ఎంతవరకు సమాజం? అదే నువ్వు తీసుకుపోయేది మమ్మల్ని సంప్రదించనుంటివి. నీ తల్లిదండ్రులు ఉన్నారు, మేమున్నాము, సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు, వారి దగ్గర పిలుచుకోనుంటివి. సంప్రదించినాక నువ్వు తాలిగట్టి పోలీస్ స్టేషన్లో పోతే లగ్గమైనట్ట. అది ఎంతవరకు సమాజం? ఇది